సందీప్ రెడ్డి ఒంగోబెట్టి మరి బాలీవుడ్కి అండ్ ఎవరైతే దురంధర్ 2ని ప్రాపగండా అంటున్నారో వారికి ఇచ్చి పడేశాడు. ఎలా దిష్టి తగిలింది, ఈ తగిలిన దిష్టికి మిరపకాయలో మిరియాలో ఉప్పు ఓ గుప్పిడి సరిపోవు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. ఎకరం కావాలా తగలబెట్టేద్దాం అన్నాడు. పొలం మొత్తం తగలబెట్టేద్దాం అంటే ఏంటి అంత దిష్టి? ఏ రకంగా? ఇన్నాళ్ళు ఎవరైతే దేశభక్తి పేరుతో ఓ పార్టీకి అనుకూలంగా ఓ మతానికి అనుకూలంగా ఉంటూ రాతలు రాసి కథలు రాసి నటించి దర్శకత్వం వహించి సినిమాలు తీసి ఉన్నారో వాళ్ళే ఈరోజు దేశం కోసం ధర్మం కోసం శత్రు దేశం మీద జరుగుతున్నటువంటి ఒక ఆపరేషన్కి సంబంధించి దురంధర్ అని ఒక సినిమా వస్తే దీనిని ప్రాపగండా అంటూ దీని మీద విషం జిమ్ముతూ నానాయాగి చేస్తున్నారే. వారిని అన్నాడు, మీరా లిబరల్గా ఉండేది, మీరా సెక్యులర్గా ఉండేది చాలు, ఇన్నాళ్ళు భరించింది చాలు, ఇన్నాళ్ళు చూసించాలు, ఇన్నాళ్ళు మీరు ఏం చేశారు? ఈరోజు వచ్చేసి ఏం మాట్లాడుతున్నారు? దేశభక్తి సినిమా ఇది అంటూ ఇచ్చి పడేశాడు. రణ్వీర్ సింగ్కి ఆదిత్య ధర్ ఎవరైతే డైరెక్టర్ అతనికి ఓ రకంగా నేనున్నా ఎవడొస్తాడు రమ్మని ఇప్పుడు మీ మీద అంటూ ఇచ్చి పడేసిన దానికి సంబంధించి ఇక ఆదిత్య ధర్ రెస్పాండ్ అయ్యాడు కదా. ప్రియమైన సందీప్, నువ్వు ఇచ్చిన మాటకు నిలబడి ఈరోజు నువ్వు ఎవరైతే నావారని అనుకుంటూ ఉన్నావో, ఎవరైతే ధర్మంగా ఉన్నారని అనుకుంటావో వారికి నువ్వు అండగా నిలబడతావు చూసావా? వారి మీద ఎవరైనా ఒక మాట అంటే వారికి అసలు రిప్లైస్తో చూసావా? అది ఇంక నీలాగా ఎవరు ఉండలేరంటూ వచ్చే రోజులలో నీ స్పిరిట్ మూవీ ఉంది కదా ప్రభాస్తో, బ్లాక్ బస్ హిట్ అవ్వాలని మేమంతా ఉన్నాం, ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం, చూద్దాం, సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పేసి అతనించిన రిప్లై అదిరిపోయింది. ఇప్పుడు వణికిపోతున్నారు బాలీవుడ్ ఖాన్లు. ఎందుకు షేక్ అవుతుంది బాలీవుడ్? ఎందుకు? ఆ ఖాన్లు సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళంతా చేసింది ఏంటిది? ఇన్నాళ్ళు ఇండియాలో ఉండే స్పై ఏజెంట్లు, అసిస్టెంట్ అనాలిసిస్ వింగ్ రా ఏజెంట్లు ఏదో కొన్ని కారణాల వల్ల దేశం బయటకు వెళ్ళి శత్రు దేశంతో చేతులు కలిపి భారతదేశ రహస్యాల మొత్తం ఒక చేరవేసినట్టు చెప్పిస్తారు. దానిని ఎవర్రా బ్రేక్ చేస్తే అంటే ఒక ముస్లిం. ఎవరిని ముస్లిం అంటే భారతీయుడు. భారతీయ హిందువులని భారతీయులని చెడుగా తప్పుగా చూపించి దేశాన్ని కాపాడేది ఎవరంటే ఒక ముస్లిం అన్నట్టు ఎన్నాళ్ళు బిల్డప్ ఇస్తూ చూపించారు. నిజమేంటి? దురంధరులో చూపించాడు. ఒక సింగ్ అతను ఈ దేశంలో ఆ సింగుల్లో ఉన్నటువంటి కొంతమంది వల్ల వర్గం వల్ల వర్గ భేదాల వల్ల ఇబ్బందులు పడితే వారిని నరికి అవతలేస్తే, చంపి అవతలేస్తే ఇతనికి శిక్ష పడితే ఇది తెలుసుకున్నటువంటి మన ఇండియాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి గూఢచారులు ఇతను ఒక ఆపరేషన్ కోసం పంపుతారు. అలా వెళ్ళి ఇక అక్కడ శత్రు దేశానికి సంబంధించి ఉన్నటువంటి రహస్యాల మొత్తం తెలుసుకొని ఇండియాకి ఏ రకంగా పంపించాడు, ఇండియాని ఏ రకంగా కాపాడాడని దురంధర్ సినిమాలో చూపించారు. ఇక్కడ ఎక్కడైనా ఒక మతాన్ని టార్గెట్ చేశారు. మొన్న ఎవడైనా అనకూడదు, ఒక పొలిటీషియన్ అంటాడు దురంధర్ సినిమా అంట ముస్లింలని ఎలా తిట్టాలో ఏంటో చూపించిందట, ముస్లింలని ఎలా తిట్టొచ్చో ఏంటో అందులో ఐడియాస్ ఇచ్చిందట. అసలు ఎలా మాట్లాడతారండి అలా నాకు అర్థం కాదు. దురంధర్ మూవీలో పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులకు సంబంధించి, ఐఎస్ఐ ఏజెంట్లకు సంబంధించి, ఆ పాకిస్తాన్ యొక్క పాపిస్ట్ దేశం సంబంధించి చూపించారు తప్ప ఇంకా అందులో బలూచిస్తాన్లో వచ్చేసి ముస్లింలు ఉంటారు, వాళ్ళు సపరేట్ దేశం కోరుకుంటూ ఉన్నారు, వారి యొక్క కష్టాలు బాధలు కూడా చూపించారు. అది నిజం కాదా? అలాగే మన దేశంలో 2008 అండి బొంబాయి అటాక్స్ నిజం కాదా? పార్లమెంట్ దాటి నిజం కాదా? ఇక్కడ వచ్చి దిల్సుఖ్ నగర్ పేలుడు నిజం కాదా? అండ్ చాట్ ఏదో ఉండేది అసలు కోటిలో గూగుల్ చాట్ అది నిజం కాదా? లుంబిని పార్క్ ఏంటి అక్కడ బాంబ్ బ్లాస్ట్ నిజం కాదా? ఇవన్నీ నిజాలు కావా? దీనికి కారణం ఎవరు అన్నప్పుడు పాకిస్తాన్ ఉన్నటువంటి వాళ్ళు కాదా? అది కదా దురంధర్లో చూపించారు. మన దగ్గరికి వచ్చే ఫేక్ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది అదే చూపించారు. మన దగ్గర ఎవరి దగ్గర పెడితే వాడి దగ్గర గనులు ఉంటుంది ఎలా అంటే అదే చూపించారు. అండ్ మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది పేరుగా ముస్లింలు బట్ వాళ్ళ ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తూ మన దేశంలో విధ్వంసానికి ఎలా కుట్ర పడినట్టు అది చూపించారు. ఇన్ని సినిమాలో చూపిస్తే దానిని వచ్చేసి ప్రాపగండాని ఎలా అంటారు అసలు? ఇదే సందీప్ రెడ్డి ఒంగబెట్టి వరకు కొట్టాడు ఒక్కొక్కడిని. దిష్టి పోయింది ఇన్నాళ్ళు.
ఆ దిష్టి ఇంకా ఎక్కడన్నా ఉంది అవో చూద్దాం, ఏదైనా ఉంటే తగలబెట్టేద్దాం ఆ దిష్టిని మొత్తం అన్నాడు. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? వచ్చే రోజులలో మన దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించి సినిమా ఏదైనా రాని బ్రహ్మరథం పెడతారు. ఇంకొకసారి గనక ఇండియాలో పనిచేసి వేరే దేశంలో ఉన్నాడు, మన దేశం నిజంగా పనిచేసని చెప్పాడు ఓవరాక్షన్ సినిమాలు కానీ తీసి తాట తీసి ఆరేస్తారు. అండ్ హిందువులు చెడుగా చూపించి వాళ్ళని ఏదో ఘోరాతకరమైన దేశద్రోహుల్లాగా చూపించి కాపాడేది ఎవరు ఈ దేశం అంటే ముస్లింలు అన్నట్టు కావాలని చెప్పేసి ఓ వర్గం మెప్పు కోసం బిల్డప్ ఇస్తూ కనుక చేస్తే ఈసారి ఊరుకున్నట్టు లేరు. ఓవరాల్గా అన్నప్పుడు రియాలిటీకి దగ్గరగా సినిమా ఉంటే కోట్ల వర్షం కురిపించింది ఈ సినిమా చూపించింది. అండ్ అసలు వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా క్రికెటర్లు ఏంటి, హీరో హీరోయిన్లు ఏంటి, అసలు మన స్టార్ హీరోలు ఎవరైతే అంత దురంధరం మెచ్చుకున్నారు కదా. సందీప్ రెడ్డి వంగ మన ప్రభాస్ని తీసుకొని థియేటర్కి వెళ్ళి మరీ చూశాడు. దాంతో ఈరోజు ప్రభాస్కి వచ్చేసి బాలీవుడ్ జనాలు బ్రహ్మరథం పడతా రెడీ అవుతూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే సలార్ 2 ఒకటి, కల్కి 2 ఒకటి, తర్వాత వచ్చేసి మన స్పిరిట్ ఒకటి, అండ్ ఇయర్లో ఫౌజీనా అదేమిటి డిసెంబర్లో రాబోతున్నట్టు అది వరుస పెట్టి ప్రభాస్ సినిమాలోని బ్రహ్మరథం పడతానికి రెడీగా ఉంది యావత్ దేశం ప్రభాస్ నుంచి. ఎందుకంటే ప్రభాస్ నిజమైనటువంటి దేశభక్తుడు, ప్రభాస్ అసలైనటువంటి రాజు. అందుకే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ను పక్కన పెట్టుకొని మరి ఇచ్చి పడేసాడు బాలీవుడ్ ఖాన్లకి, ప్రోపగండ అంటూ బిల్డప్ ఇచ్చే బ్యాచ్కి.